నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై నేనేమో సౌండ్ ఇస్తుంది ఓకే ఓకే గత 60-70 సంవత్సరాల నుంచి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు తన బలిదానాల కారణంగా ఎంతో కష్టం కారణంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ కానీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఎల్కే అద్వానీ కానీ ఎంతో మహనీయులు ఈరోజు పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఎంతోమంది కార్యకర్తలు తన త్యాగాలను కారణంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు 18 గంటల పాటు కష్టపడుతూ ఏదైతే దీన్ దయాల్జీ అదేవిధంగా కలలు కన్న అంత్యోదయ ఏదైతే ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశం కారణంగా అంతిమ వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నిరంతరంగా పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా చూసినాం. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలను పక్కన నెట్టి ఎవరు పైసలు వంచినా కూడా వాళ్ళని పక్కన పెట్టి ప్రజలందరూ విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారంటే ఫ్యూచర్ అంతా భారతీయ జనతా పార్టీ మయమే కాబోతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒకటి, మనకు ఫ్యూచర్లో మంచి జరగాలి. భారతీయ జనతా పార్టీ ఉంటేనే మన అందరికీ రక్షణ ఉంటుంది. జాతీయవాదం కలిగినటువంటి ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, ఇది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి పార్టీ కాదు. జాతీయవాదం కలిగినటువంటి ప్రతి యువకుడికి ఇది గుండెల్లో పెట్టుకునేటువంటి పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అందరికీ నియోజకవర్గంలో కూడా అనేక మంది కార్యకర్తల శ్రమ కారణంగా ఈ సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసము ఎంతోమంది కష్టం పడడం కారణంగా ఈరోజు మనము ముదోల్ అసెంబ్లీ కూడా ఎమ్మెల్యే రామరావు పటేల్ నాయకత్వంలో ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అదేవిధంగా ఆదిలాబాదు ఎంపీ స్థానాన్ని కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు బీజేపీ అనేది ఒక ఉవ్వెత్తున ముందుకెళ్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అనేక మంది కార్యకర్తలను గెలిపించుకుంటూ దేశంలోనే అదేవిధంగా మన బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కోసము అందరూ కూడా నిరంతరంగా పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తుంటే మానవతావాదం కానివ్వండి, అంత్యోదయవాదం కానివ్వండి, ఈ రెండు బలమైనటువంటి సిద్ధాంతాలుగా నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ గత 45 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది. ఈ స్థాయికి రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఫలితం. ఈరోజు ముదోల్లో కూడా ఏనాటికి కూడా భారతీయ జెండా ఎగరది అని చెప్పేసి సవాల్ చేసినటువంటి వాళ్ళను ఈటు కొడుతూ ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించినటువంటి ఘనత ఈరోజు ఈ కాషాయ వాదులకే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ, ఏదైతే మరి ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 1 సీటు నుంచి ఇలా 8 సీట్లకు గెలిచినాం. 8 నుంచి 80కి రావడంలో కూడా తొందరలోనే ఉన్నాం. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా చూసినాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుబీర్ మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు 1980లో ఒక జనసంఘ నేపథ్యంతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, గౌరవనీయులు ఎల్కే అద్వానీ గారి కానివ్వండి, వారి ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి పార్టీ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ 2 పార్లమెంటు స్థానాలతో మొదలై 300 పార్లమెంటు స్థానాలను దాటినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు సంబరాలు జరుపుతున్నటువంటి సందర్భంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ వేడుకల్లో
వేలాదిగా పార్టిసిపేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన రోజు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచిస్తే, ఒకవైపు ఎమర్జెన్సీ ఎదుర్కొని, ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొని, భారతదేశం క్లిష్ట పరిస్థితులు ఉన్న సందర్భంగా భారతదేశంలో ఒక భారతీయుల కోసం ఒక పార్టీ అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజు ప్రజల మన్ననలు పొంది ఈరోజు భారతదేశంలో కంటిన్యూస్గా మూడోసారి అధికారంలో చేజిక్కించుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం, ఎక్కడో 10-11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపిస్తూ ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే పయనంలో ముందున్నటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు అభివృద్ధి చూస్తే 100% కన్నా ఎక్కువ ఈరోజు మన అభివృద్ధి పథంలో మనం ముందుకు వెళ్తా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి భారతదేశ గతంలోకి వెళ్తే కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి మెజార్టీతో రెండోసారి కాకుండా మూడోసారి హ్యాట్రిక్ సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ యావత్ భారతీయులంతా కూడా వారి వెంట నడవడం, మరి వారిని ఆశీర్వదించడం, వారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలంతా కూడా, భారతీయులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం కోసం మేమంతా 6 నిమిషాలు కష్టపడతాం, కృషి చేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో ఇదే నరేంద్ర మోడీ గారికి మేము ఇవ్వబోయే బహుమతిగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి కుదేలైనటువంటి పరిస్థితుల్లో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి చక్కబెట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబోతున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల్లో పైనాంటి ఒకసారి మనం ఆలోచిస్తే వేస్తూ దాదాపు ఈరోజు 70% రాష్ట్రాల్లో జెండా ఎగిరేసి ఈరోజు భారతదేశంలో మరి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉన్నారని భారతీయులు కోరు